దేవునికి మహిమ. హల్లెలూయా. రైట్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం, 1-2 వచనాలు, 1-2 వచనాలు. దేవునికి మహిమ. ఆయన ఆజ్ఞలు గనుక విని ఆయన మాట చొప్పున గనుక మనం బ్రతుకుతే సమస్త జనముల కంటే మనల్ని ఆయన హెచ్చించును. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలలో కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని అగో నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల అగో ఏమొస్తాయి అంటండి? శాపం. దేవుని పిల్లలరా, మనము దేవుని వాక్యము, దేవుని మాట వింటాము. విని ఆ వాక్య ప్రకారము ప్రవర్తించని ఎడల దాని ద్వారా ఉన్నతమైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. దేవుని వాక్యం వింటారు, విని ఆ విన్న వాక్యానుసారంగా బ్రతకక, వాక్యానుసారంగా ప్రవర్తించక ఏం పోగొట్టుకుంటున్నారు? దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు. ఎలా నాయన? దేవుని పిల్లరా, ఒకసారి మీకు కొంతమంది వ్యక్తులు ఇలాగా దేవుని మాట విని ఆ విన్న వాక్యానుసారంగా ప్రవర్తించక ఎంతటి దీవెనలు పోగొట్టుకున్నారో మీకు కొందరు చూపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండంలోకి వెళ్దాము. ఆది కాండము 31వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటి నాయన అంటే, యాకోబయ్య లాబాను యొద్ద 20 సంవత్సరాలు గొర్రెలను మేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. 20 సంవత్సరాలు గొర్రెలను మేపుతూ వస్తున్న యాకోబయ్య 20 సంవత్సరాల్లో 2 వివాహం చేసుకున్నాడు. ఆయనకు 2 చెలికత్తెలుగా ఉన్నారు. ఒక 70 మంది సంతానంగా ఉన్నారు. ఆ పనివారు వాళ్ళంతా 70 మంది, వాళ్ళకు పుట్టిన వాళ్ళు 13 మంది. హల్లెలూయా. వీళ్ళందరినీ తీసుకొని ఇక ఎన్నాళ్ళంటూ ఈయన యొద్ద పని చేయాలి, అలాంటి ఆలోచన కూడా రాని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడి, యాకోబు, నీవు లేచి ఎక్కడైతే నువ్వు నిద్రిస్తున్నప్పుడు ఆకాశము నుండి ఒక నిచ్చెన దిగి, ఆ నిచ్చెన పై నుండి దేవదూతలు దిగుతూ ఎక్కుతూ ఉన్న సందర్భం, ఆ దర్శనం
అక్కడ ఒక రాయి ఉంచి నూనె వేసి బేతేల్ అని పేరు పెట్టి, వచ్చావే తిరిగి ఆ స్థలానికి వెళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి నన్ను ఆరాధించు. ఆమేన్, నన్ను స్తుతించు. ఆమేన్. ఈరోజు మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది. 20 సంవత్సరాలు దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యపరిచిన యాకోబయ్య, ఆయన దగ్గరికి దేవుడే వచ్చి మాట్లాడితే తప్ప దేవుని మందిరం గుర్తుకు రాలే మన అయ్య గారికి. హల్లెలూయా. దేవుని మందిరాన్ని గనక నువ్వు దర్శించకుండా, దేవుని మందిరంలో నువ్వు కూర్చొని దేవుని వాక్యం వినకుండా, మందిరానికి వచ్చి ఆయన పాటలు పాడుతున్నప్పుడు పాడుతూ స్తుతించి ఆరాధన చేయకుండా జల్సాగా అలా అలా తిరుగుతూ ఉంటే, లేదు నాకు కొన్ని పనులున్నాయి అని పనులు పెట్టుకొని తిరిగినా దేవునికి నీ ద్వారా మహిమ రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారి విషయంలో దేవుడు కదలడు. లే అయ్యా నా కొడుకుని చూడయ్యా, అయ్యా నా కూతుర్ని చూడయ్యా, చూస్తాడు. కానీ నీ ప్రార్థన విని వారిని చూస్తాడు, కానీ ఆశీర్వాదాలు దీవెనలు వారి దగ్గరికి రావు. ఆమేన్. ఎందుకంటే నువ్వు భోజనం చేస్తే వాడి కడుపు నిండుతుందా? నీ కుమారుడి కడుపు నిండుతుందా? నువ్వు దాహము, నువ్వు నీళ్లు తాగితే నీ దాహం తీరుతుంది తప్ప నీ కుమారుడి దాహం తీరుతుందా? కనుక నువ్వు ఆరాధన చేస్తే, నువ్వు స్తుతిస్తే, నువ్వు ఘనపరిస్తే, నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చి నీ తప్పిదాలు ఒప్పుకుంటే నీవు క్షమించబడతావు, దేవునికి నువ్వు దగ్గర అవుతావు, నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు కదులుతాడు. ఆమేన్. మరి వారి జీవితము ఈరోజు 100-50కు ఆశపడి దేవునికి దూరం చేస్తున్నావుగా, ఎంతవరకు న్యాయం? హల్లెలూయా, హల్లెలూయా. అది న్యాయం కూడా కాదు, అది దేవుని విషయంలో పద్ధతి కూడా కాదు. ఆమేన్, హల్లెలూయా. నీ కుమార్తెనైనా, నీ కుమారునైనా, నీ భార్యనైనా, నీ భర్తనైనా దేవుని సన్నిధిలో ఉంచాలి. ఆమేన్, హల్లెలూయా. 20 సంవత్సరాలుగా లాబానయ్య యుద్ధ బానిస బ్రతుకు బ్రతికాడు, కానీ భార్యలనైతే సంపాదించుకున్నాడు, పిల్లలనైతే కన్నాడు. కొన్ని మేకలు, కొన్ని చారలు కలిగిన మేకలను సమకూర్చుకొని, గొర్రెలను సమకూర్చుకొని తాను ఇక 20 సంవత్సరాలు ఈయన దగ్గర పని చేశాను కదా అనే ఆలోచన కూడా రాని పరిస్థితిలో దేవుడే దర్శనమై, దేవుడే దర్శించి, యాకోబో నా మందిరాన్ని మరచిదివిరా. దేవుని స్తోత్ర. నా సన్నిధిని మరచితివి, దేవుని మందిరం మరచితివి, బేతేలును మరచితివి. నీ తండ్రి ఇంటిని విడిచి నువ్వు వస్తున్నప్పుడు, అరణ్యములో చిక్కినప్పుడు, ఆ కారణ్యపు అరణ్యములో నీకే ముళ్ళు ముట్టుక తాగకుండా, ఏ తేలో పామ ముట్టకుండా, ఏ జంతువు నీ పైన దాడి చేయకుండా నీ చుట్టూ దూతల నుంచి కాపాడుతూ వచ్చిన ఒక బేతేలు అనే మందిర ఆవరణం మరిచితివిగా అయ్యా, తిరిగి అక్కడికి వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దండం పెట్టి చెప్తున్నా, నీ పిల్లలనైనా, నీ ఇంటి వారినైనా దేనికైనా దూరం చేయి, కానీ దేవునికి దూరం చేయదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి దూరం చేయదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమయం అనుకూలిస్తే నువ్వు కాపాడవు, ఒక సమయం వస్తే బిడ్డను కాపాడవు, నీ భర్తను కాపాడవు, నీ భార్యను కాపాడవు. కాపాడేది ఎవరో తెలుసా? దేవుడే. మన అబ్బాయికి ఏడి, ఆ పిల్లడేడి, శేఖర్ లేక దేవుని ఇష్టం ఉన్నా
ఆడాగో ఆ అబ్బాయి నిన్న లారీ తగిలింది. లారీ తగిలిందంటే కాళ్ళు చేతులు విరిగి తల పగిలిపోయి ఎంత సీరియస్ అయితే తెలుసా? దేవుని పిల్లరా, నిన్న పనికి పోయి వస్తుంటే ఈ పిల్లోడికి ఇంకొక ఆయనకంట ఆ లారీ బండి వచ్చి కొడితే ఎగిరిపోయి ఆ చెట్లలో పడ్డారంట రోడ్డు పక్కన. కానీ దేవుని కృప, ఎలాంటి ఆపద రాకుండా ఆ చిన్నోని మన మధ్యలో ఉంచాడు. ఆమేన్. ఈ తలకు మాత్రం ఇక్కడ మామూలుగా చిన్న గాయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, ఆ లారీ ఎంత బరువు ఉంటది, ఎంత స్పీడ్గా వస్తుండొచ్చు, ఎంత గట్టిదనం ఉంటది. ఒక రాయి గనక తగులితే మనిషి తల ఎలా పచ్చడైపోతుంది. 1 కిలో 2 కిలోలు రాయి వచ్చి తగిలింది అనుకో స్పీడ్గా. కానీ దేవుడు కాపాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిగా తండ్రిగా వాళ్ళెళ్ళి కాపాడుతారా అండి? కనుక పిల్లలకు నీ ఇంటి వారు, నీ భర్తకైనా నీ భార్యకైనా కాపరి ఎవరో తెలుసా? దేవుడే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అల్లే అయ్యా, ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ బాధలన్నీ ఎందుకయ్యా అనొక మాట అంటుండొచ్చు. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వదు. ఇంకా నెక్స్ట్, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. యేసయ్య రూపం రావాలంటే కొన్ని శ్రమలు అనుభవించాలి. ఆమేన్. హల్లెలూయా. బంగారము తన రూపును, తన వైఖరిని వెల్లడి చేసుకోవాలంటే బంగారం ఎక్కడ కాలాలి? అగ్నిలో పుటం వేయబడాలి. ఒక నరురాలైనా ఒక నరుడైనా యేసయ్య రూపు కనబడాలంటే, అంతరంగ పురుషుడు బయటకు కనబడాలంటే కొన్ని శ్రమల్లో కాలక తప్పదు. ఆమేన్. హల్లెలూయా. దానికే గాని శ్రమ, ఇంకా మరేదో నిన్ను నష్టపరచడానికి, నీ ప్రాణం తీయడానికి, నీకు అవమానం తీసుకురావడానికి, నీకు నింద తీసుకురావడానికి ప్రభు చేస్తున్న ప్లాన్ కాదు ఇది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీలో అంతరంగ పురుషుడున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన స్వరూపం బయటికి రావాలంటే కొన్ని శ్రమలు తప్పవు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ము నేస్తమా, ఇది సత్యం, ఇది సత్యం అండి. ఏ శ్రమ రాకుండా, ఏ దుఃఖం రాకుండా, ఏ వేదన రాకుండా, ఏ శోధన రాకుండా ఆ పూటకు తిని హ్యాపీగా బెడ్ మీద పడుతూ సుఖపడేవాడికి నిత్య నరకాగ్ని దేవుడు అంతా లేడన్నట్టు లెక్క. ఆమేన్. హల్లెలూయా. అలాంటి ధనవంతుడు నరకానికి వెళ్ళినట్టుందా లేదా బైబిల్లో? అన్నాడుగా. ఆమేన్. ఒక చెట్టు ఉంటది, ఆ చెట్టు గాలి స్పీడ్గా వస్తుంది. కొన్నిసార్లు వచ్చినప్పుడు ఆ చెట్టు ఇలా ఊగి మళ్ళా ఇలా వస్తుంది. ఇక్కడ నుండి గాలి కొడితే మళ్ళా ఇలా ఊగి ఇలా వస్తుంది. ఆ చెట్టు అనుకుంటుంది, ఎందుకు ఇంత గాలి? నార్మల్గా ఉండొచ్చు కదా, చక్కగా ఉంటాను కదా. కానీ ఆ చెట్టు తెలియదు, గాలి వచ్చి తగులుతేనే ఆ చెట్టు ఇటు వంగుతేనే, ఇటు వంగుతేనే, ఇటు ఇటు ఎప్పుడైతే వంగుతూ వస్తుంటుందో గాలికి, దాని వేరేమైతుంది, భూమిలోకి తన్నుకపోతుంది. వేరెప్పుడైతే తన్నుకపోతుందో దానికి మధురమైన, బలమైన, సారవంతమైన నీరు అందుతుంది. ఆమేన్. హల్లెలూయా.
నేల ఉపరితలంలోనే వేరు ఉంటే దానికి సారం అందదు, బలమైన నీరు అందదు. ఎంత లోతులోకి ఆ వేరు తన్నుకొని వెళ్తుంటదో అంత బలమైన సారమైన నీరు దొరుకుతుంది. చెట్టు మరడు కూడా ఏమైతుంది, గట్టిదనమైతుంది. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులది హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమకు భయపడొద్దు, దుఃఖానికి భయపడొద్దు. ఆమేన్, హల్లెలూయా. శ్రమకు భయపడుతున్నావా, నీకు క్రీస్తు ఎడల విశ్వాసం లేనట్టే లెక్క. యోబయ్య శ్రమకు భయపడ్డాడా? భయపడలేగా. గొర్రెలు, మేకలు, పశువులు ఒక్క దినమే 10 మంది పిల్లలు చనిపోయి, తన దగ్గరున్న వేవేల పనివారు చనిపోయినా యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనేను, ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. దమ్ముండాలండి. ఆమేన్. శ్రమ అనుభవించడానికి దమ్ముండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మామూలు శక్యమైన భక్తి కాదు. యేసుక్రీస్తు దగ్గరికి చాలా మంది రాలేకపోవడానికి కారణం ఏంటంటే దమ్ముండాలి. మందు బందు పెట్టడానికి దమ్ముండాలి, అబద్ధాలు మానేయడానికి దమ్ముండాలి, అనీతిని వదలడానికి దమ్ముండాలి, లంచాలు వదలడానికి దమ్ముండాలి, వ్యభిచారాన్ని వదలడానికి దమ్ముండాలి. దమ్మున్నవాడే యేసయ్యను నమ్ముతాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కల. మీరందరూ నిజం చెప్తున్నా, దమ్మున్న వాళ్ళు, మీరు సమస్త దుర్నీతిని పక్కన పెట్టి క్రీస్తు రాజ్యం కొరకై నిలబడిన దమ్మున్న వ్యక్తులు మీరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చుట్ట బంధు పెట్టాడండి ఒకడు. అమ్మో ఇది బంధు పెట్టని నా వల్ల కాదు అంటాడు. అది బంధు పెట్టాలంటే దమ్ముండాలి. ఆమేన్. యేసయ్య సన్నిధిలో అడుగు పెడుతున్న యేసయ్య దగ్గరికి వస్తున్నాం అంటే ఆ బంధు పెట్టే దమ్ముండాలి అని దగ్గర. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎక్కడ ఏ బాధకు ఏ శ్రమకు భయపడదు. దేవుడు మరణానికి మాత్రం అప్పగించడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శరీరం అంతా కుళ్ళిపోయింది, ఆ పురుగు పట్టింది. భార్య వచ్చి దేవుణ్ణి దూషించి మరణంగా అన్నది. అయినా దేవుని ఎడల యథార్థత వదలని ఒక విశ్వాసం కలిగిన దమ్మున్నోడు యోబయ్య. ఆమేన్, హల్లెలూయా. అలాంటి వారి విషయంలో దేవుడు కదులుతాడు, పరలోకాన్ని విడిచి భూమిపైకైనా వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న శ్రమకే, చిన్న బాధకే, చిన్న శోధనకే, ఒక చిన్న అవమానానికి, ఒక దెబ్బకే, ఒక తిట్టికే కదిలిపోయి యేసయ్యా ఏందయ్యా ఈ బాధ, ఏందయ్యా ఈ కష్టం, అమ్మో నా వల్ల కాదు అయ్యో అన్నవా, దేవుడి పైన ఆవగింజంత విశ్వాసం కూడా నీకు లేనట్టే లెక్క. హల్లెలూయా. ఆయన నీకు తండ్రి, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, మరణాన్ని జయించినవాడు, పరలోకాన్ని సిద్ధం చేసినవాడు. నీకు న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చేయడు. ఇది నీకు తెలిసే దేవుని పైన విశ్వాసంలో కొనసాగుతావు. ఆమేన్. చిన్న చిన్న సమస్యలు వచ్చినా లెక్క చేయవు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే తీయువాడు ఆయన్నే, తీసేసేవాడు ఆయన్నే, తిరిగి సమకూర్చువాడు ఆయన్నే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుని స్తోత్రం. రెండు చేతులు ఎత్తి దేవుని మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో చాలా మెలకువగా ఉండాలి, యాక్టివ్ ఉండాలి. దేవుని స్తోత్రం. సాతాను భయంకరంగా దాడి చేస్తాడు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. పిల్లలకు బాగా చూస్తారుగా మీరు,
ఎగ్జామ్స్ టైం వచ్చినాయి అనుకో, అలా సర్ది రావడము, జ్వరం రావడము ఇలాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే ఎగ్జామ్స్ రాస్తే ఈడు ఏమవుతాడు, పాస్ అయ్యి ఇంకా పై చదువుకి వెళ్తాడు. దేవుడి సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు కూడా నీ మీద కొన్ని సాతాను శక్తుల ప్రయోగాలు ఉంటాయి. కానీ వాటిని ఎదిరించి నిలబడాలి. వాటికి తావిస్తే వాక్యం విననియో, విన్న వాక్యాన్ని మదిలో చేరనియో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీ దగ్గరికి ఒక ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడుతున్నాడు అనుకో, మీరు నిద్రపోతారండి. ఆయన చెప్పు అంటారా? సాక్షాత్ దేవాది దేవుడు పరమాత్ముడు మన మధ్య ఉండి ఆయన మనసులో ఉన్న కొన్ని మాటలు దీనదాసుల ద్వారా అందిస్తున్నాం. ఏం చేయాలి? ఆమేన్. నిర్లక్ష్యం చేయటం అంటే బాధపడదేవుడు దేవుడిస్తారు, కానీ దేవుని వాక్యం ఇంపార్టెంట్. ఆమేన్. దేవుని వాక్యం ఇంపార్టెంట్. ఆమేన్. కొంతమంది ఆడపిల్లలు, మగ పిల్లలు నేను చూస్తున్నాను, ఈ మధ్యాహ్నం ఈ టైంలో నిద్ర అంటే ఏంది? ఆమేన్, హల్లెలూయా. నేను నిద్రపోవడానికి 4 అయింది, 4 గంటల నిద్రపోయాను నేను. నాకు హైదరాబాద్లో ఒక ప్రార్థన ఉండే, ఆ ప్రార్థన చూసుకొని నేను వచ్చి వాక్యం ధ్యానించుకొని ఒక పాట పాడుకుంటూ అలా అలా నిద్రపోయేసరికి 4 అయింది. 6 గంటలకి లేచిన నేను తెలియగానే ఉన్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు ప్రతి చెడుని ఏం చేయాలి? మనం చేయించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు యాకోబయ్య దేవుని సన్నిధిని మరిచిపోతే దేవుడు గుర్తు చేసి వెళ్ళయ్యా అంటే అప్పుడు ఏం చేశాడు తెలుసా? కొన్ని గొర్రెలు, మేకలు, తన భార్యలను, పిల్లలను తీసుకొని ప్రయాణమై వెళ్ళి గిలాదు అనే ఒక కొండ మీద తన గుడారం వేసుకొని అక్కడ జీవిస్తున్నప్పుడు, దేవుని పిల్లలారా, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? యాకోబయ్య కుటుంబాలను పట్టి ఈడ్చి బానిసలుగా మార్చి వారి పైన విజయం సాధించడానికి బలము కలిగిన వాడు ఒకడున్నాడు. ఆడే లాబాను. ఆ లాబాను వెంట కొంతమంది పనివారిని, పిల్లలను తీసుకొని ఆ గిలాదు కొండ మీదకి వెళ్ళిపోయి, సాయంత్రం పూట ఇక్కడనే కదా యాకోబు గుడిసేసుకున్నాడు. ఇక తెల్లవారగానే వెళ్ళి యాకోబును తన ఇంటి వారిని తీసుకొని చెరగా తీసుకెళ్ళి మరలా ఏదో చూద్దామని ఆలోచిస్తుండగా రాత్రి ఆ లాబాను దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? దేవుడు. ఆమేన్. ఒక మూర్ఖుడు అండి లాబాను స్వార్థము కోరుకునేవాడు, స్వార్థ ప్రియుడు. అలాంటి ఒక భయంకరమైన వ్యక్తుడి దగ్గరికి దేవుడు స్వప్నమందు కనబడి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? యాకోబు, రేపు ఉదయమునే నీవు వెళ్ళి యాకోబును కలిసిన తరువాత మంచి గాని చెడు గాని మాట్లాడేవా బాగుండదు. మంచే గాని చెడే గాని మాట్లాడినవా బాగుండదు. వెళ్ళావా, చూసావా, తోక ముడుచుకొని వెళ్ళాలి మళ్ళా నీ రాజ్యానికి. ఆమేన్. ఏమైనా ఖబర్దార్ చేసి మాట్లాడితే నీ ప్రాణం నీ దేహంలో ఉండదు. ఎవరు గద్దిస్తురండి? యాకోబయ్య గురించి లాబానుతో దేవుడు గద్దిస్తుండు. ఆమేన్. కానీ యాకోబయ్య భార్య చేసిన తప్పు మామూలు తప్పు అనుకుంటున్నావా? ఈ లాబానయ్య ఇంటిలో నుండి ఏమెత్తుకొని వస్తుందో తెలుసా? ఒక విగ్రహం. ఏమెత్తుకొని వస్తుంది? విగ్రహం. ఆ ఇంటిలో విగ్రహాన్ని నిలుపుకొని పూజలు చేస్తుంటారు వాళ్ళ నాన్నోళ్ళు.
అప్పుడు ఈ రాహేలమ్మ ఆ విగ్రహాన్ని తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టుకొని వచ్చింది. విగ్రహాన్ని పూజించొద్దని బైబిల్లో ఉంది. అయినా విగ్రహాన్ని తీసుకొని తను బయలుదేరింది. దేవుని పిల్లలారా, దొంగతనం చేసిందంట. చదవండి ఆదికాండం 31:19. అగో రాహేలు తన తండ్రి ఇంట ఉన్న గృహ దేవతలను దొంగిలించింది. కొంతమంది స్త్రీలు దొంగలు ఉంటారండి. కొంతమంది ఆడపిల్లలు ఎలా ఉంటారు? దొంగ. భర్త కష్టపడి పని చేసుకుని వచ్చి షర్ట్ అక్కడ తట్టించాడు అనుకో, 1000 రూపాయలు 2000 ఉన్నాయి అనుకో, 500 ఏమైతాయి? 1500 ఉన్నాయి అని పొద్దున చూసుకుంటే ఎవరు తీసుకుంటారు? ఇంకా నేనెవరు దొంగనా? అమ్మో నా మీద దొంగతనం పెడుతుడు, అమ్మో నేనుండ ఇంట్లో కథ. ఆ ప్లాస్టిక్ సంచోడు ఉంటుంది ఇట్లాంటిది. ఈ మధ్యలో ఈ సంచులు తయారైనాయి. ఈ సంచోడు పట్టుకొని టకటకటకట బట్టలు గిట్టలు అన్నీ వేసుకొని సర్దుకొని తట్టబుట్ట అంటే నీ దండం పెడతా తల్లి, 500 నేనే ఖర్చు పెట్టినట్టున్నా, మర్చిపోయినా, పొరపాటున అన్నా. ఇలా ఉండు. ఆమేన్, హల్లెలూయా. ఇంతగా మించి మాట్లాడినవా బాగుండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, ఇలాంటి దొంగలు ఎవరైనా ఉంటే మానుకోవాలి. దొంగతనాన్ని ఏం చేయాలి? మానుకోవాలి. ఆమేన్. కట్టుకునే బట్ట ఆశ కొరకో, వేసుకునే ఫోల్డర్ ఆశ కొరకో, లేదా చేతిలో పెట్టుకునేటువంటి ఏదైనా ఆ డిజైన్ వాటి ఆశ కొరకో, ఇక రకరకాలు ఉంటాయి, చెప్పుల ఆశ కొరకో దొంగతనాలు ప్రారంభించితే అది అంత పద్ధతి కాదు, వాక్యానుసారం కూడా కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కొంతమంది కోడళ్ళు అండి, ఆ కొడుకుకు కోడలకు పంచదైతే తల్లిదండ్రులు తలలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ దొంగతనాల కాడ. నిజం, వాడి ఉంగరం కనబడలేదంట. మన్నప్పుడు బీరువాలో పెట్టిన ఉంగరం లేదయ్యా, లేదమ్మా అంటే, ఏం చేసినవురా అంటే, నేను బీరువాలనే పెట్టినా, మరి ఎక్కడ పోయింది? ఎవరి మీద వచ్చింది డౌట్? ఆ కోడలమ్మ అన్నం కూర వండుతుంది, చూస్తా ఎవరిని అంటారు. అప్పుడు ఒకసారి ఇట్లా లుక్ చేస్తుంది, రూతుంది. నన్ను పిలిచా, అయ్యగారు బీరోలో ఉంగరం పెట్టినాం పోయింది, ప్రార్థన చేయి అంటే. దేవుని స్తోత్రం. సరే ప్రార్థన చేద్దాం తీయి, దేవుడి చిత్తం అయితే మీకు దొరుకుతుందని నేనంటే, కాదయ్య గారు మాకెందుకో డౌట్ వస్తుంది. ఇప్పుడు నేనా తీయను, అత్త అంటుంది. నేనా అసలు వాళ్ళ రూమ్లకే పోను. మరి మావ అంటుండు, నేనా అసలు ఆ ఇంటి వాసమేదొక్క. మరి ఆ పిల్లోడు అంటుడు, అన్నా నేను తీసుకెళ్లి బీరువాలో కాగితంలో కట్టి ఇగో ఇంట్లోనే పెట్టిన. మరి ఎవరు తెలుసురా? ఆమెకొక్క ఆయనకి తెలుసా? ఆ వండుతున్న గంట తీసి కింద కొట్టి నేను అనుకుంటున్నా నా మీదికే తెస్తారని నేను అనుకుంటున్నా. ఇక లాభం లేదు అయ్యగారు, నన్ను దొంగదాన్ని చేసి ఇక నేను తట్ట బుట్ట టకా టక చదువుకొని కంటి వెంట బలబల బలబల నీళ్లు పోతూ, ఇక మూట ముల్లే అంత చంకలు పెట్టుకొని బస్ కాడికి వెళ్ళిపోతూ, చూడు మీ అందరి మీద కేసు పెడతా, దేవుడి స్తోత్రం అని వెళ్ళిపోతూ, ఆ బస్సు కాడికి వెళ్ళిపోయి దండం తల్లి అని ఆమె వెనకాల ఇంకో ఇద్దరిని పంపించి మొత్తానికి లాగి వద్దు ఇక నేను వెళ్తాను బస్సు ఎక్కిళ్ళి. వీళ్ళు ఇంటికాడ గడగడగడ వణుకుతారు. అసలు ఎవరు తీసిండ్రా, ఎవరు తీసిండ్రు అనవసరం. ఇప్పుడు ఆడికి పోవాలంటే తక్కువ ఖర్చా? ఒక్కడు పోనీకుంటుందా? ఒక్క పోనీకుంటుందా? ఓ ఇద్దరు రెంటేసుకొని పోవాలిగా, వచ్చిన వాళ్ళకి ఇంత కలిసేగా.
ఆడిపోయాక నా బిడ్డ మీద మీరు ఇంత పెద్ద కేసు పెడతారా? దొంగదా? నా ఇంట్లో చూడు, ఎక్కడ డబ్బులు అక్కడ ఉంటాయి, ఎక్కడ బంగారం అక్కడ ఉంటది. నా బిడ్డే పరిశుద్ధురాలు, పవిత్రురాలు, నీతిమంతురాలు, ఎన్నడు నా ఇంట్లో ముట్టని దాని మీద మీరు నిందేశారు. దానికాడ ఓ పెద్ద పంచాయతీ. దేవుని పిల్లలారా, ఇలాగే ఈ అమ్మగారు ఆ నాన్నగారి ఇంటిలో ఆయన ఆరాధించుకుంటున్న ఆ విగ్రహాన్ని, ఆ దేవత విగ్రహాన్ని ఏం చేసింది? దొంగతనం చేసింది. బైబిల్లో ఉంది. ఏం చేసిందంట? దొంగతనం చేసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దొంగతనం చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. కోడలు అత్త చీరల్లో నుండి ఒక పట్టు చీర తీసి వాళ్ళ అమ్మకి ఇచ్చింది తెలియక. ఒకరోజు వాళ్ళ అమ్మ మర్చిపోయి ఒక పెళ్లి కట్టుకొని వచ్చిందండి. ఈ అత్తగారు అప్పటికే నా పట్టు చీర పోయింది, నా పట్టు చీర పోయింది, నా పట్టు చీర పోయింది, నా పట్టు చీర పోయిందని ఊరంతా డబ్బు కొట్టింది. కోడలు కూడా అడిగితే నాకేం తెలుసు అన్నది. అందరిని అడిగింది. నా బీరువాలో ఉన్న పట్టు చీర పోయింది, భర్తను అవమానించి నువ్వేమని అమ్ముకున్నావు అని. నీదెందుకు అమ్ముకుంటే నీ చీర, నాకెందుకు? ఆమేన్, హల్లెలూయా. నీ దండం పెడతా తల్లి, నేను చీరలు అమ్ముకునే రకం కాదు. ఆమేన్, హల్లెలూయా. అలాగ అందరు అవమానించి చివరికి ఏడ్చి తిట్టి శాపనార్థాలు పెట్టి ఎన్ని చేసిన కోడలు నోట్లోకి వెళ్ళి మాట మెదలే. కానీ ఒకరోజు వాళ్ళ అమ్మ అదే చీర కట్టుకుని పెళ్లిలో కనబడితే ఇక ఉందండి జుట్లు. ఆమేన్, సూపర్. ఈ చీర ఎక్కడిది అని అడిగింది. ఎక్కడిదంటే మా 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 భర్త కొనుక్కొచ్చాడు. భర్తనా? ఆడిపోయి అన్న ఆ చీర ఎడగొన్నామన్నా, అలాంటి చీర నాకు ఒకటి కావాలంటే నేనెందుకు కొట్టే చెల్లి, వాళ్ళ బిడ్డ తెచ్చిచ్చిందంట. దేవుడి స్తోత్రం. ఎవరు తెచ్చిచ్చారు? ఆ బిడ్డ తెచ్చిచ్చిందంట. ఇక చూడు, అమ్మగారు లోపల ఉండి అన్ని రోజుల దాకా కూల్గా సమాధానం లోపల మసులుతుండగా సైతాన్ గాడు ఇక బయటికి రానే వచ్చిండు. తిండి తిప్పలు ఎక్కడ పోయినాయో పెళ్లి కాడ. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక పాస్టర్లు పట్టించుకున్నట్టు ఎవరాడా లేరు. హల్లెలూయా. మేము వెళ్ళేసరికి ఆ గిన్నెలు అన్ని టమ్ 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 పేలిపోతున్నాయి. పెళ్లి అయిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి నిలబడ్డారు. ఓ పాస్టర్ గారు అక్కడ దేవుడి స్థితి పోయి అలా కూర్చున్నాడు. ఇక ఈడో గుంపు ఆడో గుంపు ఇద్దరు ఇట్లా పట్టుకున్నారు. ఇక దొంగదానివే నువ్వంటే నేనేడు దొంగతనం చేసి నేను నువ్వే దొంగదానివే అని ఏం మాటలు అన్నా మాటలు. దొంగతనాలు ఇలాగా దొంగతనము చేసి తీసుకొని వెళ్ళి వంటె సామాగ్రి పెట్టి తన నాన్న వస్తే ఆ వంటె సామాగ్రి మీద కూర్చుంది. మంచిగా కూర్చొని ఆయన వచ్చి వాళ్ళ నాన్న వచ్చి యాకోబుతో అంటున్నాడు, నా ఇంటి దేవత విగ్రహం ఎక్కడా అంటే యాకోబు అంటున్నాడు, నా గుడారం మొత్తం వెతుకు, నీ ఇంటి విగ్రహం దొరుకుతుందేమో. ఒకవేళ నీ ఇంటి విగ్రహాన్ని ఎవరైతే దొంగిలించారో వారు చచ్చెదరు అని శపించాడని యాకోబయ్య. అదే జరిగింది రాహేలమ్మలో, అదే జరిగింది. దేవుని పిల్లలారా, ఇంట్లో విగ్రహం ఉంది, విగ్రహాన్ని దొంగిలించినాముంది. ఆ విగ్రహం వంటే సామాగ్రిలో ఉంది. అయినా ఆ కుటుంబాన్ని పాడు చేయడానికి తీసుకొని మరలా బానిసత్వంలోకి వెళ్ళడానికి వచ్చిన ఈ లాభానయ్యతో దేవుడు మాట్లాడి ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, చెల్లెలా అక్క తమ్ముడా అయ్యా, నీ ఇంట్లో దేవునికి వ్యతిరేకమైన చాలా ఉన్నాయి. నీ హృదయం అనే ఇంటిలో ఉన్నాయి. నువ్వు ఈరోజు కట్టుకొని నివాసంగా ఉన్నవే ఇల్లు, 4 గోడల ఇల్లు, ఆ ఇంట్లో కూడా ఉన్నాయి.
ఆ ఇంట్లో దేవునికి వ్యతిరేకమైన ఆనవాళ్ళు ఉన్నాయి. నీ హృదయం అనే ఇంటిలో కూడా దేవునికి వ్యతిరేకమైన ఆనవాళ్ళు ఉన్నాయి. అయినా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. అంత అన్యాయస్తుడు కాదండి. ఈమె నన్ను కాదన్నది, నాకు వ్యతిరేకమైనది మీ ఇంట్లో ఉన్నదని దేవుడు కాపాడునోడు కాదు, కాపాడుతాడు. ఆమేన్. అరే వీడు భయంకరమైన త్రాగుబోతుడురా, పాపాత్ముడురా, వీడు బాగానే బతికాడురా, ఓ నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, మంచిగా వచ్చాడురా. కాదురా, వీళ్ళ తాత చేసిన పుణ్యం రా, ఆయన మంచోడురా, ఆ పుణ్యమే వీడిని కాపాడిందిరా అంటుంటారుగా కొందరు. అదేం కాదు, ఆ పాపాత్మని కాపాడింది ఎవరో తెలుసా? దేవుడే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు కాపాడుతాడు, కానీ ఆశీర్వాదాలు రావు. ఈ యాకోబయ్య కుటుంబాన్ని, రాహేలమ్మను, లేయను, వారి పిల్లలను దేవుడు కాపాడాడు. ఒక భయంకరమైనటువంటి కఠినస్తుని కబంధాల నుండి కాపాడాడు. కానీ రాహేలమ్మకు ఆశీర్వాదాలు వచ్చాయా? దీవెనలు వచ్చాయా? గొడ్రాలయ్యింది. తన గర్భంను దేవుడు మూసేశాడు. ఒకటి. రెండోది, వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయింది. వాగ్దాన దేశానికి వెళ్ళలే. ఆదికాండం 35:19 మనం చదివితే అక్కడ రాయబడ్డది. చదువురా త్వరగా. ఎక్కడ? బెత్లెహేము అని ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. వాగ్దాన స్థలము ఇంకా కొంత దూరం ఉంది. ఆ దూరం ఉండగానే ఇక్కడనే ఆవిడ ప్రాణం పోతే అక్కడనే ఆవిడను సమాధి చేశారు. ఆమేన్. హల్లెలూయా. వాగ్దాన స్థలములోకి వెళ్ళలేదు, అడుగు పెట్టలేదు. ఎంతటి భాగ్యాన్ని పోగొట్టుకుందో తెలుసా? ఎంతటి ధన్యతను పోగొట్టుకుందో తెలుసా? ఎంతటి గొప్ప కిరీటాన్ని పోగొట్టుకుందో తెలుసా? దేవుడు ఏరి కోరి నడిపిస్తున్నటువంటి వాగ్దాన ఆ దేశానికి, ఆ స్థలానికి చేరలేని ఒక దౌర్భాగ్య స్త్రీగా బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కారణం, దేవుని పిల్లలారా, తాను చేసిన దొంగతనమే తనను వాగ్దాన స్థలానికి చేర్చలేకపోయింది. నువ్వు దొంగతనం చేయి, వ్యభిచారం చేయి, పాపం చేయి, బూతు మాటలు మాట్లాడు, నిందలు పెట్టు, కలహాలాడు, నిన్ను దేవుడు కాపాడుతూనే ఉంటాడు నీ ఆయుష్ ఉన్నంత వరకు. కానీ ఆశీర్వాదాలు నీ దగ్గరికి రావాక దేవుని వాగ్దాన స్థలం చేరవు. కొన్నిసార్లు అనిపిస్తాడు, వీడు ఇంత పాపాత్ముడు ఇంకా బతుకుంటుంటే ఎందుకో, నేను ఇంత నీతిగా ఉంటున్నా, నాకెందుకు ఈ శ్రమలో? హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు నీతిగానే బ్రతాడు కనుక అలాంటి భూమి మీద ఉంచి దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతుడు గనక ఇక నీతిగానే బ్రతాడు గనక ఇక ఇతనిలో ఏ మచ్చ డాగు ఉండదు గనక అతన్ని తీసుకొని దేవుడి సన్నిధికి వెళ్తాడు. ఎందుకంటే దేవుడు పంపించిన పని ముగిసింది. ఆమేన్, హల్లెలూయా. కానీ పాపాత్ముడు మారాలి కదా, పాపాత్మురాలు మారాలి కదా, మారాకనే కదా దేవుని రాజ్యం. ఆ మారడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, చాలాసార్లు అంటాం, అయ్యో ఆయన నీతిమంతుడు, తొందర కళ్ళు మూసాడే, మంచోళ్ళకే తొందర సావు వస్తుందని ఒక సామెత ఉందా లేదా భూమి మీద? ఆమేన్, హల్లెలూయా. ఆడు పెద్ద పాపాత్ముడు, ఆడన్న సాగుపోయా, ఆడు బతికే ఉన్నాడు.
అనే మాటలు వస్తుంటాయి. కొన్ని చోట్ల నేను విన్నా, నీతిమంతులు నీతిమంతులుగానే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి? నీతిమంతులు మనుషుల దగ్గర ఉండాలా? నీతిమంతుని దగ్గరనే ఉండాలి. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆయన దగ్గర తీసుకుంటాడు. ఆమేన్. ఉండేది ఎవరు భూమి మీదుగా? ఆమేన్. హల్లెలూయా. కొంతమందిని పరిచారకులుగా ఉంచుతాడు ఆయన పని జరగడానికి. నీతిమంతులైనా పరిచారకులు ఉంచుతాడు. కొందరు దైవజనులను బోధించడానికి ఉంచుతాడు. నీతిమంతులైనా భూమి మీద ఉంచుతారు, ఎందుకంటే వాళ్ళు బోధించాలి కనుక. కొందరు సువార్థికులని నీతిమంతులుగా ఉంటారు, వాళ్ళని భూమి మీదనే ఉంచుతాడు, త్వరగా తీసుకెళ్ళాడు, ఎందుకంటే సువార్త జరగాలి కనుక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారికి ఏ పని అయితే దేవుడు అప్పగిస్తాడో ఆ పని పూర్తి కాగానే రా బిడ్డ అంటాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నా ద్వారా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా, నా ద్వారా దేవుడు ఎన్ని ఆత్మలను చూడాలనుకుంటున్నాడు, నా ద్వారా దేవుడు ఎన్ని సంఘాలు కట్టియాలని చూస్తున్నాడు, ఎంతమంది శిష్యులను తయారు చేయాలని చూస్తున్నాడు. ఆ పని దేవుని మనసులో ఉన్నటువంటి ఆ పని, ఆ సంకల్పం, ఆ ఉద్దేశం పూర్తి కాగానే ఒక్క సెకండ్ కూడా భూమి మీద ఉంచాడు, తీసుకుంటాడు రా బిడ్డ అని. దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమి లేదు. ఓ తాగుబోతాడు, తాగుతూ చచ్చాడు అనుకో, భయపడాలి, బాధపడాలి. ఎందుకంటే వాడు నిత్య నరకానికి వెళ్తాడు, నిత్య నరకానికి వెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఎంత ఘోరమైన పాపపు పని ఉన్న ఇంటిలో దేవుడు కాపాడతాడండి, న్యాయవంతుడు ఆయన. ఆమేన్. ఇంట్లో విగ్రహం ఉన్న దేవుడు కాపాడిండు. రెండోదిగా మనం చూస్తే మోషే గారిని మనం చూస్తే సంఖ్యాకాండము 20:8 మనం చూస్తే ఇక్కడ ప్రజలందరూ ఒకరా ఇద్దరా 30 లక్షల మంది ప్రజలు, వారికి తాగడానికి నీళ్లు కావాలి, దాహము తీరాలి. అయితే ఏంటయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఒక బండను చూయించాడు. ఆ బండను చూయించి దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు అహరోను ఇద్దరు వెళ్ళండి, వెళ్ళి ఆ బండతో మాట్లాడండి అని అంటే, సరే అయ్యా అని దేవుని మాట విని ఆ బండ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు? మాట్లాడండి, బండతో నీళ్లు ఇవ్వు అని ఇస్తుంది. కానీ వీళ్ళు మాట్లాడారా? మాట్లాడలే. సంఖ్యాకాండము 20:10-11 త్వరగా చదవరా. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసి, అవ ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించేదను అనెను. మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా, బండనుతో మాట్లాడమన్నాడా కొట్టమన్నాడా దేవుడు? విన్నారా వినలేదా? వాళ్ళు మోషే గారు, అహరోనయ్య గారు, సర్వ సమాజం విన్నదా వినలేదా? దేవుని మాట మనలాగా ఉంటుందా? ఉరుము దానిలా ఉంటది. ఇక్కడ ఉరిమిందంట, ఉరుము పోచంపల్లికి వినబడదా? చౌటుపల్లి వినబడదా? అగో అక్కడ ఉరుముతుంది అంటారానరా? దేవుని పిల్లలరా, 30 లక్షల మందికి వినబడ్డది. అక్కడున్న మోషే గారు, అహరోనయ్య గారికి వినబడ్డది. బండ ఎదుట నిలబడి మాట్లాడు. కానీ వీళ్ళు మాట్లాడక కర్రను తీసుకొని పోయి 2 మార్లు ఆ కర్రతో బండను కొట్టారంట. దేవుని చిత్తం చేయలే, దేవుని మాట వినలే, దేవుని మాటకు వ్యతిరేకం చేసిరు. అయినా దేవుడు నీళ్ళు ఇచ్చిందా ఇయ్యలేదా? కింద చదువు ఏముంది?
తన కర్రతో బండను కొట్టగా ఆ నీళ్లు, ఆ బండ పగిలి నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి వ్యతిరేకం చేసిన, దేవుని మాట విని ఆ మాట ప్రకారం బ్రతకకపోయినా దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేసిండు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడి మనసిది, దేవుడి మనసిది. చాలా మంది అంటారు దేవుడు మాకు అన్యాయం చేస్తున్నాయ్యా. తల్లులారా, తండ్రులారా, దేవుడు ఎప్పుడు ఎవరికి ఎన్నడూ అన్యాయం చేయడు. ఆమేన్. నువ్వెంత మోసకారివైనా, ఎంత అన్యాయస్తుడవైనా, ఎంత దగాకోరివైనా, ఎంత కోపస్తుడైనా, కోపిష్ఠురాలువైనా నీకు దేవుడు మేలే చేస్తాడు కానీ కీడు అసలు చేయడు. కానీ పోగొట్టుకునేటివి ఏం పోగొట్టుకుంటావు నువ్వు? దేవుని నిత్య జీవమును, దేవుని ఆశీర్వాదాలను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పూటకు తింటుంటావు, ఆ పూటకు బట్ట కట్టుకుంటుంటావు, ఆ పూటకు పని చేసుకుంటుంటావు, ఆ పూటకు ఇంట్లో వచ్చి నిద్రపోతావు, కానీ ఆశీర్వాదాలు ఉండవు, దీవెనలు ఉండవు. దేవుని దూతల కాపుదల, ఆ కంటికి కనబడే క్రియలు కనబడవు. దేవుని కిరీటం నీకుండదు. కృపావరాలకు నువ్వు దూరంగా ఉంటావు, ఆత్మ ఫలాలకు దూరంగా ఉంటావు. రేపటి దినాన కళ్ళు మూస్తే నిత్య రాజ్యం నీకుండదు, పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఇవి పోగొట్టుకుంటావు కానీ దేవుడు నిన్ను కాపాడంటే అది వాక్యం తెలియని వాళ్ళ మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, దేవుడు మాట్లాడమంటే వెళ్ళి ఆ బండను కర్రతో కొట్టి, ఒక్కసారి కొట్టారా? 2 సార్లు కొడితే ఆ బండలో నీళ్ళు ఇచ్చాడు దేవుడు. మాటకు వ్యతిరేకంగా బ్రతికిన క్రియ చేశాడు దేవుడు. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? చదువురా. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు? అగో ఇశ్రాయేలు సమాజం ఎదుట నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును ఇక నేను ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అస్సలు ఆశీర్వాదాన్ని పోగొడతాడండి. యుగ యుగాలు బ్రతికి ఆ జీవితాన్ని ఏం చేస్తాడు? పోగొడతాడు. ఇప్పుడు పూర్తిగా దేవుని వ్యతిరేకం చేసినా నేను బతనే ఉన్నగా, దేవుని వ్యతిరేకం చేసిన దేవుడు మేలు చేస్తుండగా, దేవుని వ్యతిరేకం చేస్తూనే ఉండగా మన ఒక ఆమె అంటుంది వచ్చి, నేను నీతిమంతురాలని కాకపోతాయి గారు మన బస్సు దాకా సచ్చిదాన్ని బతికి బయట వాళ్ళే టైర్ కింద పడదు టక్కున బ్రేక్ కొట్టిండు, ఈయన దాకా వచ్చింది తల దాకా టైరు. ఒక ఆయన కాలు పట్టి టక్కున లాగి బయట పడేసిండు. మరి నేను నీతిమంతురాలు కాకపోతే ఇంత మేలు చేస్తాడా? కానీ సాయంకాలం అయ్యేసరికి కోడలతో వేస్తుందండి ఇక పంచాయతీ, మామూలు కాదుగా. దీని మొక్కానికి ఏం తెచ్చింది అమ్మగారింటి కాంచెలి? ఏం తెచ్చింది దీని మొక్కానికి? ఆ పక్కింట చూడు, ఆ పక్కింట ఆ కోడలు 10 తెచ్చింది. ఎన్ని తెచ్చిందంట? 10 తెచ్చిందయ్యా. ఈ ఇంటి పక్కది ఆ కోడలు ఎంత ముద్దు పత్తురయ్యా, ఇక చూడు 5 తెచ్చింది. దీని మొక్కానికి ఒక్కడు కూడా లేదు. ఏం పంచాయతీ సాయం! ఈమెకు దేవుడు కాపుదల. దేవుని పరలోకం ఉంటుందా అండి? దేవుడు కాపాడుతాడు కానీ పరలోకము ఉండదు అలాంటి వాళ్ళకు. ఆమేన్, హల్లెలూయా. ఒకటి నేర్చుకోండి, కట్నం తీసుకోకుండా పెళ్లి చేయడం నేర్చుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఎంత బాగుంటుందో, దేవుడు మిమ్మల్ని బట్టి ఎంత సంతోషిస్తాడో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి ఆడపిల్లని కట్నం తీసుకోవాలని అవసరం ఏంది? వాళ్ళని కనాలి, పెంచాలి, పెద్ద చేయాలి, చదివియాలి. మళ్ళా చదివించాక నీకు అంటగట్టాలి, అంటగట్టాక ఆమె వచ్చి నీ ఇల్లు కట్టాలి, నీ కొరకు సేవ పడాలి,
నీతో కాపురం చేయాలి, పిల్లలను కనాలి, నీ బట్టలు ఉతకాలి, నీకు వండి పెట్టాలి, నీ కాళ్ళు ఒత్తాలి, నీ జుట్టు దువ్వాలి, సరిపోదా? ఇంకా మధ్యలో అదెందుకు? ఇవాళ 2 తులాలు అంటే 2 సరిపోయా, లేచి అల్లిగలిగిపోతుంది. ఓరు నాయనా, 2 సరిపో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఏం కావాలన్నా నాయన? కూర్చొని ఆయన ఇంటి ముంగడికి వచ్చి వెళ్ళిపోతే చూసేటోళ్ళు ఈ సమాజం కూడా ఎట్టే ఉంది. ఈ సమాజం కూడా ఎట్టుంది? మొన్న వచ్చారంటగా ఇంటికి, అమ్మాయిని చూడనీకి. వచ్చారా, చూసారా, ఓకే అయిందా, కట్నం వేయలేక. మరి ఆడపిల్లని ఎందుకు అన్నదంట? ఇక చూడు పక్కోళ్ళు, అంటే ఆడపిల్లని కనేది కట్నం కొరకేనా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కట్నం తీసుకోకుండా పెళ్లి చేయడం అంటే దమ్ముండాలని. ఆమేన్. ఇది యేసు ప్రభు చూయించిన మార్గం. ఆమేన్, హల్లెలూయా. కట్నం కొరకు ఎన్నో కుటుంబాలు అవస్థలు పడి ఎన్నో బంధాలు తెగిపోయినాయి ఉన్నాయి, తెలుసా? తెగిపోయినాయి ఉన్నాయి. మధ్యంతరాన పుట్టిన బిడ్డలను కూడా పక్కన పెట్టి నాకు కావాలంటే కావాలని ఎన్నో కుటుంబాలు అవస్థపడి ఆ సంబంధాలు వదుకొని వేరే వేరే సంబంధాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి పరలోకం ఉంటుందా అండి? దేవుని రాజ్యం ఉంటుంది? అస్సలు ఉండదు. భూమి మీద మేము బతలేమా అంటే, ఓరి నాయన బతుకు అందరికి ఉంది. ఇప్పుడు చెప్పాంగా, అందరికీ గాలి రాదా? గాలి రాదా? వీడు పాపాత్ముడు, వీడికి ఎందుకు గాలి ఇవ్వాలి దేవుడు అంటే? ఆయన నీతి అది, అందరికీ ఇస్తాడు. కానీ ఇబ్బంది ఏంటిది? దేవుని రాజ్యము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మోషే అయ్యగారితో దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళవు. నువ్వే కాదు, ఈ సర్వ సమాజం విన్నది నేను చెప్పగా వాళ్ళు కూడా ఒక్కడు చెప్పలే, కనుక వీళ్ళు కూడా వెళ్ళరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు తప్పుడు మార్గంలో వెళ్తే తప్పుడు మార్గమే అని చెప్తే తప్పేముందండి? చిన్నోడో పెద్దోడో. ఒక ఆమె ఎక్కువ కలహాలాడుతుంది, అక్క వద్దక్క దేవుడికి క్షమించడక్క అంటే తప్పేముందండి చెప్తే? నువ్వెంతరా ఇంతున్నావు, నాకు చెప్తావురా అని మన్నాడు చెంపలు పగలగొట్టింది, పెదుగులు పలికి రక్తం వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. వాడు మందిరంలోకి వెళ్ళిపోయి, అయ్యా దాని కాలు ఇరగొట్టయ్యా, దాని చెయ్యి ఇరగొట్టయ్యా, దాని గుండు కొరిగి అయ్యా అని ప్రార్థన. ఇంతోడు నేను నా చర్చిలో పోతే ఆ ప్రార్థన చేస్తా ఉండు ఏడుచుకోండి. వీడేంటో ఇట్లా ప్రార్థన చేస్తుండే, ఎవరు కాలు ఇరగలరా, ఎవరు చేయ, అట్లా చేయొద్దురా, తప్పురా అని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. కొట్టిందయ్యా, చెంపలో కొట్టిందయ్యా, ఇట్లా చెప్పినయ్యా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాగ్దాన రాజ్యమును పోగొట్టుకుంటావు, పరలోకాన్ని పోగొట్టుకో, భూమి మీద నీకు మేలే జరుగుతుంది, కీడు జరగదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫైనల్ గా 3వ విషయం చూస్తే, నిర్గమాకాండం 12వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే, ఇక్కడ నిర్గమం ప్రారంభమైంది అంటే 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారిని దేవుడు విడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజల ఐగుప్తులో బానిసలు ఎన్ని సంవత్సరాలయ్యా? 430 సంవత్సరాలు. పిల్లల 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 పిల్లలు తంతెలు 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 బానిసలే. వాళ్ళ కాలే వత్తాలి, ఐగుప్తుల కాలు. వాళ్ళ గొర్రెలే మేపాలి, వాళ్ళ బర్రెలే మేపాలి, వాళ్ళ ఇండ్లు గడగాలి. వాళ్ళొక బానిసలు. ఒక ఆడబిడ్డ గర్భవతి కొడుకును కంటే ఆ కొడుకును బతకనియదు, చంపేయాలి. ఒకవేళ ఆడబిడ్డ గర్భవతి ఆడబిడ్డనే కన్నదనుకో, ఆడబిడ్డను బతకనియాలి. ఎంతవరకు న్యాయం అండి? ఎంతవరకు న్యాయము? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన దేశంలో కూడా కొన్ని సాంప్రదాయాలు ఉండే. ఏం సాంప్రదాయాలు తెలుసా? సతీ సాగమానం అని ఒక సాంప్రదాయం ఉండే. అంటే భర్త చచ్చిపోతే వాడికి ఓ తేలు గడిచి పాము గడిచి ఓ రోగం వచ్చి చచ్చాడనుకో,
ఆయనను తీసుకెళ్లి చితి మీద పెడితే భార్యను కూడా ఏం చేయాలి? చితి మీద పెట్టి కాల్ చేయాలి. అగో అదొకటి ఉండే సాంప్రదాయం. కానీ దాని కొరకు మన పెద్దలు ఎన్నో పోరాటాలు చేసి ఆపారు. ఆమెన్. లేకపోతే అవ్వ ఉండేది కాదు ఈరోజు మనం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మీద కాదు, ఇప్పుడు భర్తలు లేని వాళ్ళందరూ అగో ఆమెన్ మా అవ్వ. హల్లెలూయా, హల్లెలూయా. నిజం. బాల్య వివాహాలు ఉండి అంటే 30 ఏళ్ళలోనికి 10 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేయాలి, అది ఉండే. కానీ దీన్ని మార్చుకొచ్చారు. ఆమెన్. మార్పిడి చేశారు. వితంతువులు ఇంట్లో నుండి బయటికి వెళ్ళొద్దని ఒక ఆచారం ఉండి, తెల్ల చీర కట్టుకొని గుండు చేసుకొని ఇంట్లోనే ఉండాలి, రోజుకు ఒక్క పూటనే భోజనం చేయాలి అనే కొన్ని ఆచారాలు ఉండే. వాటన్నిటినీ మార్పుడు చేస్తూ చేస్తూ ఈ స్థితికి తీసుకొచ్చారు మన పెద్దలు. ఆమెన్. హల్లెలూయా. ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో పోరాటాలు జరిగాయి, ఎన్నో గొడవలు జరిగాయి, ప్రాణాలు కూడా అర్పించారు మన పెద్దలు ఈ సాంప్రదాయాలను మార్చడానికి, ఈ ఆచారాలు మార్చడానికి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. అలాగే ఐగుప్తు దేశంలో కూడా ఆ రోజుల్లో భయంకరమైనటువంటి బానిస బ్రతుకులండి. బానిసత్వం. డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళు ఆ రోజు ఆడపిల్లల్ని, డబ్బులు పెట్టి కొనేవాళ్ళు మగపిల్లల్ని బానిస బతుకు ఇంట్లో పని చేయించుకోవడానికి. చచ్చినన్ని రోజులు వాళ్ళ దగ్గరనే పని చేయాలిగా. హల్లెలూయా. దేవుని పిల్లారా, అలాంటి బానిస బ్రతుకు నుండి దేవుడు వారిని విడిపించాడు. ఆమెన్. విడిపించి వారికి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? వాగ్దాన దేశానికి వెళ్ళండి. ఈ ఐగుప్తు నుండి వాగ్దాన దేశమైన ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళడానికి కరెక్ట్గా 11 రోజులే టైం పడుతుంది నడుచుకుంటూ వెళ్తే. కానీ 11 రోజులు కాదు, 40 సంవత్సరాలైనా వెళ్ళలే వాళ్ళు. 40 సంవత్సరాలైనా వెళ్ళలే. కారణం, వారి హృదయంలో ఐగుప్తు అనే చెడుతనము పోలే. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు అలవాట్లు పోలే, ఐగుప్తు నీచం పోలే, ఐగుప్తు బానిసత్వం పోలే, ఐగుప్తు యొక్క అలవాటు జీవితం వదలే వాళ్ళు. ఆ పాపాన్ని వదలక హృదయంలో దాచుకున్నారు గనక ఆ హృదయంలో నుండి ఆ పాపం పోతేనే పరలోకము. ఆమెన్, హల్లెలూయా. నిన్ను నన్ను ఇంకా దేవుడు భూమి మీద నిలబెట్టి ఇలా నడిపిస్తున్నాడు. 10, 20, 30, 40, 50 సంవత్సరాలు గతిస్తున్న కారణం, యేసయ్యను నమ్మానయ్యా, బాప్తీసం పొందానయ్యా, 20 సంవత్సరాలు దాటిందయ్యా, 30 దాటిందయ్యా, 46 దాటిందయ్యా. ఒక ఆమె నాతో చెప్పింది 56 దాటింది, ఇంకొక 4 అయితే దేవుని స్తోత్రం కల రిటైర్మెంట్ అవుతాయ్యా అన్నది. ఆమెన్. రిటైర్మెంట్ అయినా దేవుని రాజ్యం రాలే. కారణం, కారణం ఇంకా హృదయం మారలే. 60 సంవత్సరాల వయసు వస్తున్నా హృదయం మారలే. ఇంకా కోపమే ఉంది, ద్వేషమే ఉంది, అసూయనే ఉంది, కలహమే ఉంది, గొడవనే ఉంది, సినిమాలు చూసి అలవాటే ఉంది, సీరియల్ చూసి అలవాటే ఉంది. భర్త అంటే మూతి మీకల అబ్బో ఎర్ర పప్పు మంచి లేదు అంటే కథమే, గొడవనే. హల్లెలూయా. కాస్త బట్ట ఈ మురికి అంటే కథమేగా, ఉన్నదే ఇంట్లో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఈ తత్వాలు హృదయం మారలే. ఇంకా అన్ని సంవత్సరాలైనా ఈరోజు నువ్వు కూడా అలాగే ఉన్నావా? అందుకే ఇజ్రాయేల్ ప్రజలు 11 రోజులలో వెళ్ళవలసిన ప్రయాణం 40 సంవత్సరాలకు దేవుడు పోగేశాడు, పెంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయినా దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రం అడ్డొస్తే తూర్పు గాలి చేత ఆ ఎర్ర సముద్రం పాయలైంది. అంత గాలి వచ్చి ఆ సముద్రాన్ని తాకితే ఆ సముద్రం విడిపోయింది.
సంవత్సరాల తరబడి సముద్రము నీళ్లతో నిండి ఉంటే ఆ లోపల బురద ఎంత ఉండాలండి? చేపలు పట్టే వాళ్ళు చెప్పండి. మామూలు బురద ఉంటుంది అయ్యగారు? కొన్ని ఒక ఒక 2-3 స్తంభాలు మునిగిపోయేంత బురద పేరుంది. ఆ బురదలో ఇజ్రాయెల్ ప్రజలు నడుచుకుంటూ వెళ్తే మునిగిపోతారు, చిక్కిపోతారు బురదలో. కానీ ఆ బురదతో సహా ఆ గాలి వచ్చి కొడితే ఏమైపోయింది? లేచిపోయింది బురద. అంటే ఆ గాలి తూర్పు నుండి ఎంత ఒడిగా వస్తే ఆ బురద ఎగిరిపోవాలండి, లేచిపోవాలి. హల్లెలూయా! అంత స్పీడ్గా వచ్చి కొడితే ఇక్కడ నీళ్లు ఒక గోడల్లాగా అయిపోయాయి, మధ్యలో గాలి విసురుతుంది, బురద లేచిపోయింది, ఒక రహదారిగా ఉంది. ఆ మధ్యలో వీళ్ళు వెళ్ళిపోయి ఒక్క కాలు అడుగిట్లా పెట్టారు, గాలి తగిలితే ఉంటారా అండి? ఇప్పుడు ఒడ్లు పట్టే ఫ్యాన్ దగ్గరికి పోతేనే మనం ఏమేమి చేస్తాం, వెనుకకు పోతాం. ఇట్లా ఓ సుడిగాలు వచ్చి తగిలింది మన్నొకడు, తెల్ల దోతి కట్టుకొని తెల్ల అంగేసుకొని బుర్ర మిసాలని ఇంత పెద్దగా ఓ రూలు కట్టే పట్టుకొని నిలబడ్డాడు. నన్నెవర్రా చేసేదని ఇట్లా మీసాలు దివిండి. ఓ పెద్ద సుడిగాలు వచ్చి తాకుతే పోయి కొలగుళ్ళ పడ్డాడు. ఆ దోతి ఎక్కడ కర్రే, అమ్మో ఆమె నేను నవ్విపోయే గుడిసెలు కోకున్నాను. భలే నవ్వుకున్నా ఒక గంట సేపు దాకా. ఆ గాలికే తట్టుకోలేనోడు ఏం చేస్తాయి మీసాలు. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. ఏం చేస్తుందండి? సుడిగాలికే తట్టుకోలేకపోతే రేపు సునామీ వస్తే, భూకంపం వస్తే ఆకాశం నుండి పల్లేరు కాయల వలె ఆ ఆకాశ నక్షత్రాలు రాలుతే నిలబడతాడా? ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అయినా దేవుడు అంత స్పీడ్ గాలి వస్తున్నా ఇజ్రాయేలు ప్రజలు క్షేమంగా నడుచుకుంటూ వెళ్ళారు, ఆ గాలి దెబ్బ వాళ్ళకి తగలకుండా. ఆమేన్ ఆమేన్. ఒడ్డుకు చేర్చబడ్డది, అంత అద్భుతం చూశారు. చేదైన నీరు తీపిగా మారింది, ఆకాశం నుండి మన్నా కురుస్తుంది, పెనం వేసుకొని తింటున్నారు. ఎన్ని అద్భుతాలు! ఒక మేఘస్తంభం వచ్చి నిలబడుతుంది, ఎండ కొట్టి తగలకుండా. రాత్రిపూట చలి రాకుండా ఒక అగ్నిస్తంభం వచ్చి నిలబడుతుంది. వారికి వెనకాల దేవుని దూత నిలబడి వారిని క్షేమంగా నడిపిస్తుంది. ఈ మహాద్భుతాలు చూస్తున్న ఆ ఇజ్రాయేల్ ప్రజలు అబ్బా దేవుడు గొప్పడ్రా, దేవుడు గొప్పడ్రా అనుకుంటే ఒక స్థలానికి వెళ్ళాక వారికి తినడానికి మాంసం లేదంట. ఏం లేదండి? మాంసం లేదంట. అప్పుడు అంటున్నారు, అయ్యో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము వారానికి మంచిగా మాంసం తినేటోళ్ళం. ఈ రోజుల్లో వారంలో ఒక 2 రోజులు మాంసం పెట్టకపోతే ఎట్లుండదని ఇంట్లో కొంతమంది అయితే డైలీ తినేటోళ్ళు, డైలీ తింటారు. కొంతమంది నిన్న ఒక పిల్లోడు అంటుండు, దినం తప్పించి దినం లేకపోతే కష్టమన్న, చికెన్ లేకపోతే తినలేనన్న. వాడికి ఇక్కడ ఆ లివర్ ఉంటుందిగా, దొబ్బ అంటారుగా, అది వాపుసింది, ఇంతలో వాపు వచ్చిందంట. రేపు దవాఖాన తీసుకుపోవాలి, రేపు ఎల్లుండి మంగళవారం. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మరి తినగ్రా అంటే అన్న అది లేనిది అన్నం తినవద్దు కదన్నా. నిన్న లాస్ట్ ఫైనల్ తీర్మానం చేసుకున్నా, అన్న అది వాపు బాగా వచ్చిందంట, లేకపోతే ఉండనంటన్న, భూమి మీద పిల్లలు ఉండరన్న. మరి పత్యం చేయరాదురా, పత్యం చేయకుండా ఎన్ని మందులు వేసుకున్న వేస్ట్, చెయ్యి అంటే ఇక చేస్తాన్నా. ఎంత బక్కగానన్నా, ఎంత చిక్కిపోరన్నా, కానీ బంధు పెడతాన్నా అంటే ఇక వీడు చికెన్ తోటే బతుండు, వీడు తిని దాంతో మొత్తం పొద్దు తినం తప్పించి తినం. చాలా మంది ఇళ్ళల్లో ఈ నాన్ వెజ్కి బాగా అలవాటు పడ్డారు, చికెన్లకు, మటన్లకు, ఈ చేపలకు. రోజు తినం తప్పి తినన్న, రోజన్న ఏదోటి ఉండాలి, ఉంటేనే కాసో ముద్ద కడుపులకు, లేకపోతే 2 వారాలు తీసుకురాకుంటుండు. ఇంట్లో ఎన్ని ఫైటింగ్లు అవుతాయి ఇక పిల్లలకు నీకు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. కానీ నాన్ వెజ్ కంటే వెజిటేరియనే మంచిది. ఆమేన్ హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒకడు కలిసిండు, ఎక్కడ పోతున్నావురా నువ్వు? ఆ చర్చి కాడ పోయేది, ఇక్కడ ప్రయాణం ఏందంటే, అన్న ఈ ఒక్క వారం ఆ చర్చికి పోతున్నా. ఎందుకురా? ఆ చర్చిలో చికెన్ వండిరన్నా. ఏమంటారంట? చికెన్ చేసిరన్నా. ఊరు నాయన అంటే చికెన్ కొరగా చర్చి. నాకు కడుపు నాయన అంటే వీడికి ఇదేనా భక్తిగా? ఆమేన్. ఈ ఇజ్రాయేలు ప్రజలు ఏం లేక సనిగారు దేవుడి మీద, మాంసం లేక. ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, వాళ్ళు దేవుడి పైన సనిగి గునిగి అరణ్యములో నశించిరి. దేవునికి నచ్చంది ఏందో తెలుసా? నువ్వు దేవుని మీద సనగడం కొనవడం. ఒకవేళ భర్త మీద భార్య ఊకే సనుగుతుందనుక, ఊకే అన్నదనుకో, నెమరేసినాను, భర్తకి ఇష్టం ఉంటుందా అండి? ఇంట్లో వెళ్ళిపోతాడు. సనుగులు గునుగులు దేవుడి మీద వద్దు. చెల్లెలా, అక్క, తమ్ముడా, వద్దు. దేవుడి మీద సనుగొద్దు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు సనిగారంట. నిర్గమాకాండం 16వ అధ్యాయం 2-3 వచనాలు. ఈ మాట చదువురేగా ముగిద్దాం. ఎవరి మీద సనిగిరంట? దేని కొరకు? మాంసం కొరకు. మాంసం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మొన్న ఒక ఆయన వచ్చి, అయ్యగారు నేను మీ చర్చికి రావాలనుకుంటున్నా అన్నాడు. రా, మంచిదనన్న. అని ప్రతిరోజు భోజనాలు ఉంటాయా అన్నాడు. ప్రతి ఆదివారం భోజనాలు ఉంటాయా అంటే, భోజనాలు ఉండవని నేను అన్నా. మరి పెట్టొచ్చుగా అయ్యగారు, మీకు బయట నుండి బాగానే వస్తాయంట, రోజు ఇంత చికెన్ మటన్ పెట్టొచ్చుగా అని అంటుండు. ఎవరన్నా ఉంటే మాకు అప్పగించు నాయన, చికెన్ మటన్ పెడతారు రోజు అని చెప్పి అంటుంటారుగా అయ్యగారు అంటారు. దేవుని పిల్లలరా, మనకు భోజనం కాదు ముఖ్యం, దేవుని ఆత్మీయత. ఆమేన్, ఆమేన్. ఇంట్లో వండుకోవచ్చు, కానీ మందిరంలోకి ఎందుకు రావాలి? దేవుని సన్నిధి కొరకు, దేవుని ఆత్మీయత కొరకు, దేవుని పిల్లల సహవాసం. ఆమేన్. వాక్యం నేర్చుకోవడానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలా అని భోజనాలు ఉండవయ్యా అంటే, మందిర స్తోమతను బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి చేసేంత వరకు చేస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళైతే ప్రత్యేకంగా దేవుడి మీద, దైవజనుడైన మోషే అహరోన్ల మీద మాంసం కొరకు కలిగారంట అండి. ఐగుప్తులో రోజుకు తినేటోళ్ళం, రోజు ఒక్కసారి తినేటోళ్ళం, వారానికి 3-4 సార్లు తినేటోళ్ళం. అలాంటి బతుకు నుండి తెచ్చి అడవిలో పడేశాడు. ఈ అడవిలో ఈ రొట్టెలు తప్ప, ఈ మన్నా తప్ప ఏం లేదు, మాకు మాంసమే లేదని దేవుడి పైన, దైవజనుల పైన సనిగారంట, గునిగారంట. ఆ సనుగులు గునుగులు ఎవరి దగ్గరికి చేరాయి? దేవుని దగ్గరికి చేరాయి. కనుక దేవునికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేశాడు? వీళ్ళు సనుగుడు గునుగుడు చెయ్యొద్దని చెప్తే సనిగారు గునిగారని వారిని వాగ్దాన స్థలానికి వెళ్ళకుండా దేవుడు ఆపేశాడు. ఆమేన్. ఇదంతా ఎక్కడుంటుందో తెలుసా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం, సంఖ్యాకాండం 14:30లో దేవుడు ఫైనల్గా కంక్లూజన్ ఏం చేశాడు తెలుసా? 30 లక్షల మందిలో 2 వాగ్దాన స్థలానికి చేరుతారు. ఎవరా 2 అంటే యెహోషువ, కాలేబయ్య. వీళ్ళిద్దరే వెళ్తారు, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళరని ముద్రేసేశాడు దేవుడు. దేవుని పిల్లలారా, దేవుడి మీద సనుగొద్దు, గునుగొద్దని దేవుడు ఎప్పుడో చెప్పాడు. అయినా దేవుని మాట విని కూడా మాట ప్రకారం బ్రతకని వారికి ఏముండదు? దేవుని వాగ్దాన స్థలము,
దేవుని నిత్య రాజ్యము. ఈ ముగ్గురు 3 భాగాలు చెప్పాను. మొదటి ఎవరి గురించి చెప్పాను? 10 రూపాయలు ఇస్తాక చెప్పండి అక్క. అమ్మ నీకు 10 రూపాయలు ఇస్తాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి. 10 రూపాయలు ఇస్తానప్పుడు ఎవరైనా చెప్తారా? తెలియని వాళ్ళ గురించి అడుగుతున్నాయి గారండి. యాకోబయ్య గురించి, వాళ్ళ ఇంట్లో విగ్రహం ఉన్నా, విగ్రహారాధన జరగొద్దని తెలిసినా, దొంగతనం చేయొద్దని తెలిసినా ఆ కుటుంబాన్ని శత్రు బారి నుండి కాపాడాడు. కానీ వాగ్దాన స్థలానికి చేరిందా అక్క? రాహేల్ అక్క చేరిందా? చేరలే. రెండోదిగా మోషే గారికి, అహరోన్ అయ్య గారికి దేవుడు చెప్పాడు, నువ్వు బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, అంతకు మించి ఏం చేయొద్దు అన్నాడు. కానీ అయ్యగారు వెళ్ళిపోయి బండతో మాట్లాడా? చేతిలో కర్ర ఉంది కానీ తీసుకొని బాదాడండి. ఒక్క దెబ్బ కాదు, 2 దెబ్బలు కొట్టాడు. దేవుని మాటకు వ్యతిరేకం చేసిన దేవుడు నీళ్ళు ఇవ్వకుండా ఉన్నాడా? ఇచ్చాడు. అందరి కడుపులు నింపాడు, దాహం తీర్చాడు. కానీ పరలోక రాజ్యం అంటే దేవుని వాగ్దాన దేశం ఉందా? ఉందా? వాళ్ళకు వాగ్దాన దేశంలో అడుగు పెట్టే కృప లేదు వాళ్ళకు. అప్పుడే డిక్లేర్ చేశాడు దేవుడు. లేదు. మూడోదిగా ఇజ్రాయేలు ప్రజలు మాంసం కొరకు సనుగకూడదు, గునకూడదని తెలుసు. అయినా మాంసం కొరకు సనిగి గునిగి దైవజనులను, దేవుణ్ణి ఎప్పుడైతే తక్కువ చేశారో వారికి దేవుని వాగ్దాన స్థలంలోకి అడుగుపెట్టే కృప వచ్చిందా? 30 లక్షల మంది అరణ్యంలోనే చనిపోయారు, వాగ్దాన స్థలంలో అడుగుపెట్టలే. ఈరోజు అక్క, చెల్లి, తమ్ముడా, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవునికి ఎంత వ్యతిరేకంగా బతికినా, నీ ఇంట్లో ఏదున్నా దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ పిల్లలను బతికిస్తాడు. కానీ పరలోక రాజ్యం ఉండదు. పరిశుద్ధ పట్టణం చేరవు. అమ్మో నాకు పరలోకం కావాలి అంటే తక్షణమే నీ ఇంట్లో ఏముందో తీసేసుకో. నీ నీ హృదయం అనే ఇంట్లో కూడా ఏముందో తీసేసుకో. ఆమెన్, ఆమెన్. తీసేసుకొని దేవునికి మహిమకరంగా బ్రతుకు. నీకు పరలోక రాజ్యం ఉన్నది, దేవుని పట్టణం ఉన్నది. ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో.